హలో ఎవ్రీవన్. బఠానీ చాట్ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. బయట కొంటే ఎలా ఉంటుందో ఇంట్లో చేసుకున్న టేస్ట్ అయితే సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి. ముందైతే దానికోసం కావాల్సినన్ని బఠానీ అయితే తీసుకుని నానబెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ అయినా నానబెట్టాలి. అప్పుడే మెత్తగా అయితే ఉడుకుతాయండి. తర్వాత అవి అయితే కుక్కర్లో పెట్టేయాలి. కుక్కర్లో పెట్టేసి ఈలోపు అయితే ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక లెమన్ కట్ చేసుకోవాలండి. దీనికోసం ఒక లెమన్ అయితే సరిపోతుంది. తర్వాత నేనైతే ఒక పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. మీకు కొంచెం కారం ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఒక 2 పచ్చిమిర్చి లేదా 3 అయితే వేసుకోవచ్చు. నాకైతే ఒకటి సరిపోతుందండి. కారం తక్కువ తింటాం. ఒక టమాటా అయితే సరిపోతుందండి దీనికోసం. ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, లెమన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం ఆయిల్లో పల్లీలు అయితే వేయించుకోవాలి. పల్లీలు కూడా దోరగా వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు కుక్కర్లో పెట్టిన బఠానీ అయితే మెత్తగా ఉడికిపోయినాయండి. ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టాలి. మిక్సీ చాలా బరకగా అయితే పట్టుకోవాలండి. జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. కొంచెం ఇలాగ కొంచెం బఠానీ ఉండాలి, కొంచెం మెత్తగా అవ్వాలి, అలా ఉండాలండి. మిక్సీ అయితే అలా పట్టుకున్నాను. తర్వాత మళ్ళీ అవి కుక్కర్లో వేసేయాలి. కుక్కర్లో వేసేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేయాలండి. తర్వాత దాంట్లో కొంచెం చాట్ మసాలా అయితే వేసుకోవాలి. ఈ చాట్ మసాలా వల్లే దీనికి టేస్ట్ బాగుంటుందండి. ఈ చాట్ మసాలా లేకపోతే అసలు టేస్టే బాగోదు. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ఈ 3 వేసి కొంచెం లైట్గా కొంచెం పలచగా ఉండేలాగా అయితే ఉడికించుకోవాలి. బాగా గట్టిగా లేకుండా కొంచెం పలచగా అయితే ఉండాలండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇంక దించేసుకోవడమేనండి. ఆ తర్వాత ఇది ఒక కప్పులో వేసుకోవాలి.
కప్స్లో వేసుకుని పైన కొంచెం టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కట్ చేసి పెట్టుకున్నాం కదండీ, అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. దీంట్లో ఏ ఒక్కటి లేకపోయినా టేస్ట్ అయితే బాగోదు. కొత్తిమీర వేసుకున్న తర్వాత లెమన్ అయితే పిండాలి. ఫైనల్‌గా పల్లీలైతే వేసుకోవాలండి. అంతేనండి, వేడి వేడిగా పల్లీల వేడి వేడిగా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టైంలో దీన్ని తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఎప్పుడు బయట కాకుండా ఇలా ఇంట్లో ఎప్పుడైనా చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిదండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.